నమస్తే, నేను విచారి అక్షర మీడియాకు స్వాగతం. మనం మనుషులమేనా? ఒకసారి డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు ఒళ్ళు గగురు పొడిపిస్తున్నాయి. మనిషి అంటేనే మానవత్వం ఉన్న వ్యక్తి. ఆ మానవత్వాన్ని మర్చిపోయి మనిషి పశువులాగా ప్రవర్తిస్తే అప్పుడు కలిగే భావన మనం మనుషులమేనా అని నాకు. ఎందుకంటున్నా అంటే ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర అనే ప్రాంతంలో ఒక అమానవీయ సంఘటన జరిగిందండి. ఒక గిరిజన యువకుడిని కొంతమంది యువకులు చుట్టుముట్టి తీవ్రంగా కొట్టి హింసించి ఆ తర్వాత ఒక వ్యక్తి అతని తల మీద, ముఖం మీద, నోట్లో మూత్ర విసర్జన చేసిన సంఘటన అతను తలుచుకుంటేనే జుగుప్సాకరంగా ఉంది. ఈ సోన్భద్ర ప్రాంతంలో పవన్ అనే యువకుని అజిత్ మరో 7 మంది చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. కొట్టిన తర్వాత ఒక అతను అందులో ఆ కొట్టిన వాళ్ళు ఒక అతను అతని నెత్తి మీద, ముఖం మీద, నోట్లో మూత్రం పోసాడు. ఈ సంఘటనతో వీడియో తీసిన వల్ల అయితే ఈ బాధితుడు పవన్ తమ్ముడు శివకుమార్ ఏం చేసింటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. యూపీ సీఎంకు, డీజీపీకి దాన్ని ట్యాగ్ చేసిండు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు, ఎవరిని అజిత్ని అరెస్ట్ చేసారు, కదా వాళ్ళు పరారుగా ఉన్నారు. ఇది సంఘటన. అసలు మనిషిని అలా హింసించి అంత అకృత్యాలకు, అంత అమానవీయంగా ప్రదర్శించేంత పైశాచికత్వం ఎక్కడి నుంచి వస్తుంది? తినే తిండిలో ఉందా? తలెన్న పెంపకంలో ఉందా? లేకపోతే సమాజం అలాగ ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు? ఈ విషయాలు ఎవరికి పట్టవు. ఎందుకంటే మనకు మణిపూర్లో జరిగిన దారుణాలు మనకు తెలుసు. అలాంటి మహిళలకు జరిగిన అవమానం జరిగితే మనం పట్టించుకోలేదు. ఈ దేశం ఇలాంటి గిరిజన యువకులు అవమానవీయ సంఘటన పట్టించుకుంటుందా? 2 రోజుల తర్వాత మర్చిపోతుంది. కానీ ఈ పరిస్థితి ఎందుకంటే సోన్భద్ర ఇలాంటి సంఘటన 2వ సారి జరిగింది. దేశాన్ని పాకే అవకాశం ఉంది. అంటే సామాజికంగా మనం ఉంటాం కదా, ఈ ఏ క్లాస్, బి క్లాస్, ఇక తక్కువ తరగతి వాళ్ళకి ఇలాంటి సంఘటన పునరావృతం అయితే దేశంలో అరాచకం. కాబట్టి ఆదిలోనే తుంచేయాలి. మొక్కై వంగనిది మ్రానే వంగదంటారు కదా. ఇప్పటికి 2 జరిగిన సంఘటనలు అండి అవార్డు ఈ మన సోన్భద్ర ప్రాంతాల్లో. ఇవి దేశంలో ఇతర ప్రాంతాలకు యువతులు అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా, గతంలో మనం చూసినాం, రేప్ చేసి వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాం, కొడుతూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాం. ఇది ఒక ప్యాషన్గా మారింది. ఇది ప్యాషన్గా మారకముందే ఇలాంటి యువకులు మనం ఇది కట్టడి చేయగలిగితే ఇది గిరిజన యువకులు లాంటి వాళ్ళు భద్రంగా ఉంటారు. లేకపోతే ఇలాంటి అవమానవీయ సంఘటనకు, అకృత్యాలకు, దారుణకు బలైపోయే అవకాశం ఉంది.